ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చక్కని అంశాన్ని, ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు యెరూషలేములో ఎంటర్ అవుతున్నప్పుడు, ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేములో ఎంటర్ అవుతున్నప్పుడు బెత్పగే, బేతనియా అనే రెండు ట్విన్ సిటీస్ లాగా రెండు గ్రామాలు అన్నమాట. బెత్పగే, బేతనియా పక్క పక్కనే ఉండే కవల గ్రామాలు లాంటివి అన్నమాట. అక్కడ మీరు వెళ్ళగానే ఒక గాడిదయు గాడిద పిల్లయు కట్టబడి ఉంటాయి. వాటిని తోలుకొని రండి. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ప్రభువు కావాలని చెప్పండి అని ఇద్దరు శిష్యుల్ని యేసు ప్రభు వారు పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆయన ఒక రాజుగా ప్రవేశించబోతున్నాడు అనమాట. ఆయన రాజుగా ప్రవేశించాలంటే మరి రాజమర్యాదలు ఉంటాయి కదా. ఒక రాజుగారు ప్రవేశించినట్టు వెళ్ళాలి. కాబట్టి అతను వెళ్ళటానికి ఒక గాడిద అవసరమైంది. దానికోసం ఇద్దరు శిష్యుల్ని బెత్పగే, బేతనియా అనే పట్టణానికి పంపించడం జరిగింది అనమాట. ఈ బేతనియా పట్టణం అందరికి బాగా పరిచయం. ఎందుకో తెలుసా? లాజరు, మరియమ్మ, మార్తాల ఊరు అదే అనమాట. లాజరు చనిపోయింది అక్కడే. లాజర్ని యేసు ప్రభు వారు లేపింది ఆ ఊరే. లాజర్ది ఆ ఊరేనమాట. సో ఈ బెత్పగే, బేతనియా అనే పట్టణానికి ఇద్దరు శిష్యులను యేసు ప్రభు వారు పంపించాడు. గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అన్నాడు. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని అన్నాడు. వాటిని విప్పి అంటే ఆ రెండింటిని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. అక్కడ ఏమేమి కట్టబడ్డాయి? ఒకటి గాడిద, గాడిద పిల్ల. ఈ రెండు కట్టబడి ఉంటాయి. వాటిని విప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఇవి ప్రభు కావాలని చెప్పండి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. రెండు కట్టబడి ఉన్నట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వారు ఆ రెండింటిని తోడుకొని రమ్మని చెప్పాడు అనమాట. యేసు ప్రభు వారు మరి తోడుకొని రండి అని చెప్పింది ఏంటి అని అంటే గాడిద, గాడిద పిల్ల రెండు ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సరే, ఇదే సందర్భాన్ని మార్కు ఎలాగ రికార్డ్ చేశాడో ఒకసారి మనం మార్కు సువార్త కూడా చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొండండి అన్నాడు. మార్కు రికార్డ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ మనకు కేవలం ఒక గాడిద పిల్ల మాత్రమే ఉంటుంది. దాన్ని తోలుకొని రండి. ఏ మనుష్యుడు ఇప్పుడు దాకా దాని మీద కూర్చుండలేదు అని ఇక్కడ చెప్పినట్టుగా ఉంది. మత్తయి సువార్త 21లో చూస్తే మత్తయి ఎలా రికార్డ్ చేశాడు ఆ సందర్భాన్ని అని అంటే అక్కడ గాడిదయు గాడిద పిల్ల ఉంటుంది. రెండు కట్టబడి ఉంటాయి. వాటిని తోలుకొని రండి అని యేసుప్రభు వారు చెప్పినట్టుగా మత్తయి రికార్డ్ చేస్తే, అదే సందర్భాన్ని మార్కు ఏమని రికార్డ్ చేస్తున్నా అంటే ఇక్కడ గాడిద మిస్ అయింది. కేవలం గాడిద పిల్ల మాత్రమే కట్టబడి ఉంటుంది. దాన్ని తోలుకొని రండి అని యేసుప్రభు వారు పంపించినట్టుగా మార్కు రికార్డ్ చేశాడు. ఇక లూకా ఎలా రికార్డ్ చేశాడో ఒకసారి మనం ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. లూకా రికార్డ్ చేసిన దాని ప్రకారం చూసినా కూడా అక్కడ ఒకే ఒక గాడిద పిల్ల మాత్రమే కట్టబడి ఉన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. అక్కడ మత్తయి రికార్డ్ చేసిన, మార్కు రికార్డ్ చేసిన, లూకా రికార్డ్ చేసిన ఈ మూడు కూడా ఒకే సందర్భం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ముగ్గురు కోట్ చేసేది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమని? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను గాడిద పిల్ల నీకు వస్తాడని. ఇక్కడ ఈ ముగ్గురును చూస్తే ఒక్క మత్తయి మాత్రమే గాడిద, గాడిద పిల్ల అని రాశాడు. కానీ మార్కు, లూకాలు ఇద్దరిని గమనించినప్పుడు వాళ్ళు కేవలం గాడిద పిల్ల అని మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. ఇక యోహాను సువార్తలోకి మనం ఒకసారి వెళ్తే, యోహాను సువార్త 12:12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి,
జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గా కాని కేకలు విసిరి, సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చుండెను. ఇక యోహాన్ రికార్డ్ చేసేటప్పుడు అయితే డైరెక్ట్ గా ఏం చేశారంటే, ఇంక ఇద్దరు శిష్యులను బెత్పగే బేతనీయ పట్టణానికి పంపించినట్టు, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుకొని రండి అని చెప్పినట్టు ఇవేమి రికార్డ్ చేయలేదు. యేసు ప్రభు వారు ఒక గాడిదని కనుగొని దాని మీద కూర్చున్నట్టుగా, గాడిద పిల్లని కనుగొని కూర్చున్నట్టుగా ఇక్కడ ఉంది. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అనే విషయాన్ని, అంటే మార్కు, లూకా, యోహాను ఈ ముగ్గురు శిష్యులు కేవలము గాడిద పిల్లను మాత్రమే తీసుకొని రమ్మని చెప్పినట్టు, గాడిద పిల్ల మీద మాత్రమే యేసు ప్రభు వారు ఎక్కినట్లుగా రికార్డ్ చేశారు. కానీ మత్తయి మాత్రం గాడిద పిల్ల ఈ రెండింటిని తోడుకొని రమ్మని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా, వాడు తోడుకొని వచ్చినట్టుగా రికార్డ్ చేశాడు. ఇంతకు అసలు ఏది వాస్తవం? యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చింది గాడిదనా, లేకపోతే గాడిద పిల్లనా, లేకపోతే రెండింటినా? వీటిలో ఏది వాస్తవం? అసలు ఇదంతా ప్రవక్త చెప్పిన దాని ప్రకారం జరిగింది కదా, ఇదంతా ప్రవచనం నెరవేర్పు కదా. అసలు ప్రవచనం దగ్గరికి వెళ్తే ప్రవచనం ఏం చెప్పిందో మనం చూస్తే ఒక క్లారిటీ వచ్చేది మనకు. పాత నిబంధన గ్రంథంలో ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది అని మనం చూస్తే, జకర్యా చెప్పినటువంటి, ప్రవక్త అయిన జకర్యా చెప్పినటువంటి ప్రవచనం అన్నమాట ఇది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా చూడండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదండి ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్పుగానే యేసు ప్రభు వారు ఇద్దరు శిష్యులను పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళి గాడిదను తోలుకొని రావడం జరిగింది. ఇంతకు ప్రవచనంలో ఏముంది? జకర్యా చెప్పిన ప్రవచనంలో గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఇక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. సేమ్ ఇదే ప్రవచనాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రికార్డ్ చేశాడు మత్తయి. అందుకే మత్తయి సువార్త 21లో మనం చదివినప్పుడు గాడిద పిల్ల రెండు కట్టబడినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు అంటే మార్కు, లూకా, యోహాను మిగతా 3 సువార్తలను మనం గమనించినప్పుడు కేవలం గాడిద పిల్ల మాత్రమే ఉన్నట్టుగా రికార్డ్ చేయబడింది. ప్రవచనాన్ని చూస్తేనేమో ప్రవచన ప్రకారమే అక్కడ జరగాలి కదా, కానీ వాళ్ళేమో ఆ ముగ్గురేమో ఒక గాడిద పిల్లని తీసుకొచ్చినట్టు రాశారు. మత్తయి ఏమో యాజ్ ఇట్ ఈజ్ గా ప్రవచనంలో ఎలాగుందో అలాగ గాడిద పిల్లను తీసుకుని వచ్చారని రాయబడి. ఇందులో ఏది వాస్తవం? యేసు ప్రభు వారు ఒక్కడే కదా. మరి గాడిద పిల్ల రెండు ఎట్ ఏ టైం ఒకేసారి రెండింటి మీద ఒక వ్యక్తి కూర్చోగలుగుతాడా? మామూలుగా మనం కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి 2 గాడిదల మీద కూర్చొని ప్రయాణించటం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు యేసు ప్రభు వారు ఎందుకని గాడిద పిల్లను ఎక్కి వస్తాడు అని ప్రవచనం ఉంది. అలాగే మత్తయి కూడా యాజ్ ఇట్ ఈజ్ గా గాడిద పిల్లను మీరు తోలుకొని రండి, అక్కడ కట్టబడి ఉంటాయి అని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మత్తయి కూడా రికార్డ్ చేశాడు. నిజానికి ఏది వాస్తవం? గాడిద పిల్లనా, గాడిద పిల్లలు రెండు ఉన్నాయా? ఏది వాస్తవం అనేది మనం ఆలోచిస్తే, కొంతమంది పండితులు ఏమంటున్నారంటే, బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే, హెబ్రూ లాంగ్వేజ్ లో ఆ ప్రవచనం చెప్పబడింది కదా, ఏమని? గాడిద పిల్లను ఎక్కి నీ రాజు వస్తున్నాడు అని. హెబ్రూ భాష సాంప్రదాయం ప్రకారం, ప్రతి భాషకు ఒక సాంప్రదాయం ఉంటుందండి. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అన్ని భాషల్లో ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. అలాగే హిబ్రూ భాషకు హిబ్రూ సాంప్రదాయం ప్రకారం చూస్తే, ఒక విషయాన్ని 2 సార్లు నొక్కి వక్కాణించటం, రెండోసారి రిపీట్ చేసి చెప్పటం హెబ్రీ భాష యొక్క సాంప్రదాయం అనమాట. హెబ్రూ పొయిటిక్ ప్యారలలిజం అంటారు దాన్ని. అకార్డింగ్ టు హెబ్రూ పొయిటిక్ ప్యారలలిజం, దాన్నే సినోనిమస్ ప్యారలలిజం అంటారు కూడా. హిబ్రూ సినోనిమస్ ప్యారలలిజం ప్రకారం ఒక విషయాన్ని రెండోసారి రిపీట్ చేసి చెప్పటం ఆ భాష యొక్క సాంప్రదాయం అన్నమాట. అంటే ఆ సాంప్రదాయాన్ని అనుసరించే అక్కడ గాడిద పిల్లయు అని ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని క్లారిఫై చేస్తూ వివరిస్తూ ఇంకోసారి రిపీట్ చేయడం జరుగుతుందన్నమాట హిబ్రూ భాషా సాంప్రదాయం ప్రకారం. అందుకే అక్కడ గాడిద పిల్లను, గాడిద అంటే మళ్ళీ ఏ గాడిద అనుకున్నారు? గాడిద పిల్ల కావాలి అని రెండోసారి మళ్ళీ అదే మాటను చెప్పాడు అని హిబ్రూ భాషా సాంప్రదాయం ప్రకారం ఆ హిబ్రూ లాంగ్వేజ్ లో బాగా పండితులైనటువంటి క్రైస్తవులు, స్కాలర్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజానికి యేసు ప్రభు వారు ఎక్కి వచ్చింది, తీసుకురమని చెప్పింది ఒక్క గాడిదనే.
అంటే గాడిదయ్యి గాడిద పిల్లను అనే మాట ఎందుకు వాడారంటే, గాడిద అంటే మళ్ళీ దానికి క్లాట్ ఇస్తున్నారు. గాడిద అంటే మళ్ళీ మామూలు గాడిద తీసుకురామాకండి. ఎందుకని? ఏ ఒక్క వ్యక్తి కూడా ఎక్కనిదై ఉండాలి, ఫ్రెష్ దై ఉండాలి. అలా ఉండాలి అంటే గాడిదకి సాధ్యం కాదు కదా. ప్రతి గాడిద మీద ఎవరో ఒకళ్ళు దాన్ని యూజ్ చేసి వాడుకునే ఉంటారు. గాడిద పిల్ల అయితే ఎవరు ఎక్కని గాడిద పిల్ల ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి మీరు గాడిదని తీసుకురండి. గాడిద అంటే మళ్ళీ గాడిద తీసుకొచ్చారు. గాడిద అంటే గాడిద పిల్ల అని. అందుకే వెంటనే సరే గాడిద పిల్ల అని ఆ మాటను వాడటానికి వెనుక ఇది హిబ్రూ పొయిటిక్ ప్యారలిజం. అంతేగాని రెండింటిని తీసుకురమ్మని చెప్పలేదు. రెండింటి మీద ఒకేసారి ఒకే వ్యక్తి కూర్చోవటం సాధ్యం కాదు కదా, అది ఇంగితానికి విరుద్ధం కదా అని ఆ స్కాలర్స్ చెప్పినటువంటి విషయం, ఎక్స్ప్లెనేషన్. సరే, వారి ఎక్స్ప్లెనేషన్ ఎలాగున్నా కాసేపు అది పక్కన పెట్టినా సరే, మనం తెలుగు భాష ప్రకారం ఒకవేళ మనం ఎవరన్నా ప్రశ్నించినా, తెలుగు భాషా సాంప్రదాయం ప్రకారం చూసినా గాడిద పిల్ల రెండు ఉన్నాయని ప్రవచనం ఉంది కదండి. మత్తయి కూడా రాశాడు కదా. అప్పుడు వాక్యం నిరర్ధకం కానిరదు కదా, పొల్లైన సున్నని తప్పిపోదు కదా, మరి ఇందులో ఉన్నది వాస్తవమే అయి ఉండాలి కదా అని అడుగుతుంటారు కదా. దానికి సమాధానం ఈరోజు మనం చెప్పబోతున్నాం. ఒకవేళ గాడిద పిల్ల అని మనం అనుకున్నా దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఏమండి, ఎలాంటి డిస్క్రిపాన్సీస్ లేవు, ఎలాంటి స్వయం వైరుధ్యం కూడా బైబిల్లో లేదు. నిజానికి నేను నమ్మేది ఏంటంటే రెండింటినీ యేసుప్రభువు తీసుకుని రమ్మన్నారు. అందుకే ప్రవచనంలో కూడా రెండు ఉన్నాయి, మత్తయి కూడా రెండు రాశాడు. ఎందుకనో రెండు తీసుకుని రావాలి అని అంటే, ఇక్కడ చూడండి, సందర్భం మీకు చెప్తాను. యెరూషలేములో ఎలా ఎంటర్ అవబోతున్నాడు అని అంటే ఒక రాజుగా వెళ్ళబోతున్నాడు. మరి రాజుగారు వెళ్ళాలి అని అంటే గుర్రాలు రథాలు ఉండాలి కదా. రాజులు గుర్రాల మీద రథాల మీద ఆర్భాటంగా వెళతారు కదా. మరి గాడిద మీద వెళ్ళటం ఎందుకు అని అంటే ఇక్కడ మీకు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆ ప్రవచనాన్ని చదివాం కదా. కిందకు ఒక వచనం కిందకి రండి, 10వ వచనం, అది చదివితే మనకి క్లారిటీ వచ్చేస్తాయి. ఆ 10వ వచనంలో ఏముందంటే, ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఏమండి, దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి వాగ్దానం, ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎఫ్రాయిములో రథాలు లేకుండా చేసేస్తా, యెరూషలేములో గుర్రాలు లేకుండా చేసేస్తా, యుద్ధపు విల్లు లేకుండా పోవును. అంటే ఇక మునుముందు యుద్ధాలుండవు, గుర్రాలుండవు, రథాలుండవు, అంతా సమాధానమే. ఎందుకంటే నీ రాజు దీనుడు, నీతిమంతుడు. 9వ వచనంలో ఏం చెప్పాడు? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లకి వస్తుంది. ఆయన దీనుడు, ఆయన యుద్ధం చేసే శక్తి కాదు. ఈయన పరిపాలన అందరి రాజుల పరిపాలనలాగా ఉండదు. ఇది నీతి రాజ్యం, సమాధాన రాజ్యం. అందుకే యేసుప్రభువు ఎక్కడా ఫైటింగ్ చేసినట్టు, గుర్రాలు వాడినట్టు, కత్తులు వాడినట్లు, రథాలు వాడినట్లు ఎక్కడా లేదు. ఆయన రాజయ్యుండి మరి రాజుకు ఉండాల్సిన ఆర్భాటం ఎందుకు లేదు అంటే, ఈ లోకంలో ఉన్న రాజులు పరిపాలించినట్టు పరిపాలించడానికి ఆయన రాలేదు. ఆయన రాజే అయినా ఈ లోక సంబంధమైన రాజుల గుర్రాలు, రథాలు, కత్తులు, కట్టార్లు, సైన్యం ఉండదు ఆయనకి. ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు. ఆయన సాత్వికుడు, గొడవపడే వ్యక్తి కాదు ఆయన, యుద్ధం చేసే వ్యక్తి కాదు ఆయన, ప్రేమతో ప్రపంచాన్ని గెలవటానికి వచ్చిన వ్యక్తి ఆయన. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పడానికి వచ్చిన వ్యక్తి ఆయన. అవమానపరిచినా కూడా అవమానం భరించడానికి వచ్చిన వ్యక్తి ఆయన. నిన్ను నన్ను రక్షించి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దీనుడు ఆయన, దీన మనస్సు కలిగిన వాడు ఆయన. ఆయన యుద్ధం చేయడానికి రాలేదు. ఈ రాజు అందరి రాజు లాంటి వాడు కాదు, అందరి రాజులాగా ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు, కోపం చూపించేవాడు కాదు, ప్రేమ చూపించడానికి వచ్చిన రాజు. దానికి గుర్తుగా ఆయన గాడిదని ఎక్కి వచ్చాడు. సాత్వికానికి గుర్తు అనమాట, సమాధానానికి గుర్తు, పీస్ గుర్తు అనమాట. అందుకే గాడిదను ఆయన ఎక్కి రావాల్సి వచ్చింది. ఇది మొట్టమొదటి పాయింట్. ఆ ఎక్కే గాడిద ఫ్రెష్ దై ఉండాలి, అంతకుముందు ఎవరు ఎక్కనిదై ఉండాలి. కాబట్టి గాడిద పిల్ల యేసుప్రభు వారికి అవసరం. కావాల్సింది గాడిద కాదు, గాడిద పిల్ల ఆయనకు కావాలి. గాడిద పిల్లని ఎక్కి సాత్వికుడై, దీన మనసు కలిగి ఉన్నవాడై, నీతిపరుడైనటువంటి ఒక రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి. మరి గాడిద పిల్లను తీసుకొని రావాలి, గాడిద పిల్లను ఎక్కి యేసుప్రభు వారు యెరూషలేములోకి వెళ్ళాలి అని అంటే, మరి గాడిద పిల్ల ఒక్కదాన్నే తీసుకొని వస్తే వస్తుందా, ఉంటదా? గాడిద పిల్ల అంటే ఫ్రెష్గా ఎవరు ఎక్కనిదై ఉండాలి, అంటే కొంచెం చిన్న వయసు, ఒక మనిషిని మోయగలిగిన స్థితిలో ఉండాలి. మనిషిని మోయగలిగిన స్థితిలో ఫ్రెష్గా, అంతకుముందు ఏ బరువు ఎత్తని గాడిద పిల్ల అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా తల్లి పక్కన ఉంటుంది కదా. మరి గాడిద పిల్లను తీసుకొని వస్తే తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది కదా, తల్లి ఊరుకోలేదు కదా, పిల్లని చూడకుండా ఎక్కువసేపు ఉండలేదు కదా. పిల్ల కూడా తల్లి మీద ఆధారపడి ఎదుగుతూ ఉంది కాబట్టి తల్లి లేకుండా పిల్ల ఒంటరిగా ఉండటం కూడా కష్టం కదా.
అందుకే పిల్లని తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా తల్లి పక్కనే ఉంటే పిల్ల హ్యాపీగా, ఆనందంగా, సేఫ్గా బరువును మోసుకొని ముందుకు వెళ్ళిపోద్ది. ఎందుకని అక్కడ వచ్చేది పెద్ద క్రౌడ్ అనమాట. యెరూషలేములో జనాలందరూ చిన్నలు పెద్దలు మొదలుకొని ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా జయం, హోసన్నా జయం అని ఎంత గట్టి గట్టి కేకలు వేస్తున్నారో తెలుసా? ఎంత నాయిసీ ప్రొసెషన్, ఆ ఊరేగింపు ఎంత గొల్లుగా, ఎంత గందరగోళంగా, ఇన్ని కేకలతో జరుగుతుందో తెలుసా? అక్కడ గాడిద పిల్ల అదిరిపోయి, బెదిరిపోయి, పారిపోయి, ఏమంటే లోబడక కంట్రోల్ తప్పే పరిస్థితి ఉంటుంది. అదే కనుక తల్లి పక్కన ఉందనుకో, సేఫ్గా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోద్ది. నా తల్లి పక్కన ఉందని కామ్గా వెళ్ళిపోద్ది. పిల్ల కోసం సపోర్టివ్గా తల్లిని గాడిదను తీసుకొని రమ్మన్నాడు యేసుప్రభు వారు, అంతే తప్ప 2 గాడిదలు ఒకే మనిషి ఎలా యూజ్ చేస్తారు? ఎక్కాల్సింది గాడిద పిల్లనే, కానీ గాడిద తల్లి సపోర్ట్ ఉంటే ఈ ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది, ఈ ఊరేగింపు సాఫీగా జరిగిపోతుంది. పిల్ల భయపడదు. కేవలం ఈ ఉద్దేశంతోనే గాడిదను, గాడిద పిల్లను పక్క పక్కనే పెట్టుకుని యేసుప్రభు వారు వెళతారు అనే విషయాన్ని జకర్యా ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే, మరి దూరదృష్టి కలిగిన వాడయ్యండి, దీర్ఘదర్శులు కదా ప్రవక్త అంటే జరగబోయేదాన్ని కూడా ముందే తెలుసుకునేవాళ్ళు. కాబట్టి ఈ సిచ్యువేషన్ని అప్పుడే చూసినటువంటి ప్రవక్త గాడిదను, గాడిద పిల్లని ఎక్కి నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు అని ప్రవచనం చెప్పాడనమాట. మరి మార్కు గాని, లూకా గాని, యోహాను గాని ఆ విషయాన్ని ఎందుకు రాయలేదండి గాడిద విషయాన్ని అంటే, అసలు అక్కడ సందర్భాన్ని వాళ్ళు వివరించదలుచుకున్నారు. పక్కన ఎవరి సపోర్ట్ ఉందా ఏంటో దాని మీద వాళ్ళ దృష్టి లేదు. వాళ్ళ దృష్టి యేసుప్రభు వారు యెరూషలేములో ఒక రాజుగా ప్రవేశించినప్పుడు ఏమి ఎక్కి వచ్చారని దాని మీద ఫోకస్ చేసి ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని రాశారు తప్ప పక్కన జరిగినటువంటి విషయాలను, పక్కన తల్లి కూడా ఉందని ఈ విషయాన్ని రాయలేదు. కానీ మత్తయి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగిందో అది రాశాడు. సో బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాక పొరపడుతుంటాము, తప్పు ఉందేమో అనుకుంటాం, కానీ బైబిల్ గ్రంథంలో నిజానికి ఎలాంటి తప్పులు ఉండవు. తప్పులు ఉండేవి మన బుర్రకాయలో, అవకతవకలు ఉండేవి మన బుర్రకాయలో, అవగాహన లోపం ఉండేది మనకు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా 100% అథెంటికేటెడ్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడింది. గాడిద పిల్ల అని ప్రవచనం చెబుతుందంటే అది 100% జరిగి తీరుతుంది. అందుకే మత్తయి కూడా దానికి సాక్ష్యంగా మరలా 2వసారి రాశాడు. ఒక విషయాన్ని నిరూపించాలంటే కనీసం 2 చోట్ల ఉండాలనే లేఖన అప్రామాణికతను బట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, గాడిద పిల్ల రెండుని తీసుకొని వచ్చారు, కానీ యేసుప్రభు వారికి మాత్రం గాడిద పిల్లనే. సో ఇది దానికి సమాధానం అన్నమాట. ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు అట్టి కృప మనకందరికి అనుగ్రహించిన గాక.